అయిపోయింది. 2007లో వెళ్ళినా నేను, మీరు చూసారా 2007లో నేను క్యాసినోకి వెళ్ళింది? మీరు చూసారా? మరి ఎప్పుడు వెళ్ళారు చెప్పండి? నేను 2013-14 ఎప్పుడు వెళ్ళినా గతంలో జైలుకు వెళ్ళిన అనుభవం ఉంది, ఊచలు లెక్కను పెట్టిన అనుభవం ఉంది. జైలుకి వెళ్తారండి మీరు, మళ్ళీ అదే మాట్లాడతారు. జైలుకి కసినోకి ఏమైనా సంబంధం ఉందండి? మీరు పూర్తి చేస్తే కదా. చెప్పండి. జైలుకి కసినోకి సంబంధం లేదు. ఇప్పుడు కసినో అనేది ఇక్కడ మన దగ్గర చట్ట విరుద్ధము. అందరూ వ్యతిరేకించే దాని వైపు నేను వెళ్ళాలి, నేను దాని వైపు వెళితే నన్ను ఇక్కడ చికోటి కాస్త చీకటి అయిపోతుంది కదా. మన వ్యాపారాలు చేసుకుంటాం అనుకోకుండా అటువైపే ఎందుకు వెళ్ళారు? ఎందుకు మరలారు దాని మీద? మీరు ఎన్నో వ్యాపారాలు ఉండగా కసినో బిజినెస్ వైపే ఎందుకు వెళ్ళారు? మీరు వెళ్ళడం కాకోకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎందుకు అందరిని చెడదొబ్బుతున్నారు? అయిపోయిందా? అయిపోయింది. నేను చెప్పొచ్చా? ఇప్పుడు మీరు మందాగే అలవాటు ఉందా? లేదండి. బాటిల్ తీస్తావు? నేను లిక్కర్ తీసుకోను, చేయను, నాన్ వెజ్ తిన్ను, కాఫీ టీలు తాను. మందాదామా? ఏమి తాను. ఎందుకు? తాగండి ఒక పెగ్గు. నాకు అసలు అవసరం లేదు. ప్లీజ్ ఒక పెగ్గు బ్లూ లేబుల్ తెప్పిస్తా. మీ ఇష్టం, ఏ లేబుల్ తెప్పించినా నేను మీరు తాగుతూ చూసి ఆనందిస్తా. ఒక పెగ్గు ఇంతనే 30 ml 1 ml కూడా తాగను. వాటర్ తాగుతా. మీరు మందు తాగండి. నేను ఇప్పుడు తాగరా? మీరు మీకు ₹1,00,000 ఇస్తారండి. ఆగండి, మీకు 1,00,000 ఇస్తా. 10 లక్షలు ఇవ్వండి, నేను తాగను. చెడిపోయారా మరి మీరు? డబ్బు కోసం గడ్డి తినను. అయిపోయింది కదా. నాకేం షోక్ అండి? మీకు 1,00,000 ఇచ్చి నేను తాగిపించి అంత షోక్ నాకు లేదు. ఫస్ట్ థింగ్ చెప్పండి, చెప్తా వినండి. చెడిపోయారా మీరు? మీరు అన్నారు కదా 2 రాష్ట్రాల జనాలను జడగొడుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు కదా. మరి మీరు మంది తాగని వాళ్ళు తాగు అంటేనే తాగుతలేరు. మరి నేను పత్తాలు ఆడని పిలిచిందా? ఎవ్వడి షో కొట్టే ఆడొస్తాడు, ఎవడి గొల్లుంటే ఆడొస్తాడు. బిజినెస్ లో నేను చెప్పొద్దు. ఇవాళ నా మీద 150 ఆరోపణలు వస్తున్నాయి, జనాలను జడగొడుతుర్రని మీలాంటి వాళ్ళు అంటున్నందుకు చెప్తున్నా. ఇవాళ మందు బాటలు, కాస్ట్లీ మందు బాటలు కూడా తెప్పిస్తా, 1,00,000 ఇస్తా అన్న. ఆయన మీరు తాగనన్నారు. మీకు ఇష్టం లేదు అది. వాళ్ళు వస్తున్నారు, వస్తుంటే నేను ఎందుకు వద్దంట? మీ ఇంట్లో మీ పిల్లోళ్ళు కూడా విన్నారండి. మా అమ్మాయి ట్యాబ్ పట్టుకుంటుంది, 3rd క్లాస్. మా అమ్మాయి ట్యాబ్ పట్టుకుంటే వద్దమ్మా అంటే కూడా విందు. పెద్దోళ్ళు అందరికీ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నోళ్ళు వాళ్ళు వస్తే నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తారు? షోకున్నోడు వస్తాడు, షోకు లేనోడు రాడు. షోకులంతా ఎవరు వాళ్ళు? అందరు మీరు రండి నాయంబడి గోవాకి. చిన్నోడు కూడా వస్తాడు, పెద్దోడు కూడా వస్తాడు. ఓకే. ఓ మీరు ఎంత తెలుగు రాష్ట్రాలు మీరు ఉద్ధరించినట్టు మాట్లాడతారు. వినండి నారాయణ గారు, మీరు తెలుగు రాష్ట్రాలను ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. నేను ఉద్ధరించలేదండి. మీరు ఏదో అంటున్నారు. ఫస్ట్ మీరు రేస్ కోర్స్ బంద్ చేపియండి. ఎందుకు బంద్ చేపిస్తలేరు? ₹1 కోట్ల ట్యాక్సులు వస్తున్నాయి గవర్నమెంట్ కి. ఆ ట్యాక్సులు కూడా సక్రమంగా కడుతుర్రో లేదో మీరు చెక్ చేసుకోండి. నిందలు మోస్తున్నది మీరు కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళండి. నాకు అవసరం నిందలు వేశారు, రేస్ కోర్సులు బంద్ చేయండి, తెలంగాణ వ్యక్తిగత జీవితాన్ని హరించారు. నాకు అనవసరం. నేను ఎవరిని అన్నారు కదా, మీరు మహారాష్ట్ర ప్రజలు, మా 2 రాష్ట్రాల ప్రజల్ని చెడగొడుతున్నారు. మరి ఆడ కూడా చెడిపోతున్నారు. పోయి ఆడ ఆపండి అని చెప్తున్నా, మీకు చెప్తున్నా. అదేనండి, వచ్చింది కాబట్టి. నా పైన మచ్చ వస్తే నేను భయపడటోని కాదు. ఓకే, నా పైన మచ్చ వస్తే నేను భయపడటోని కాదు. మచ్చ నేను ఎట్లా తీసుకోవాలి? పిల్లు వేయడం ఏదో జరుగుతుంది, పిల్లు వేయడం ఏదో జరుగుతుంది. కోర్టు అయినా సుమటో కేసుగా తీసుకోవడం మీడియాలో వచ్చాయి కదా. రేస్ కోర్సుల గురించి ఇంతగా మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అది నిజంగా ఇల్లీగల్ అయితే దానివల్ల ప్రజలు లీగల్ కదా. ఇల్లీగలే లేదని లేదు, లీగలే. గవర్నమెంట్ చెప్తా వినండి నాగరాజు, గవర్నమెంట్ డిసిషన్. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ అనుమతిస్తే లీగల్, అంతే కదండి. ఇప్పుడు గుజరాత్ లో మందు ఇల్లీగల్, తోలు తీస్తారు. మరి మన దగ్గర తెలంగాణలో ఏరులై వారులై ఇక్కడ ఇల్లీగల్, అది మామూలు. అది మరి అలా మీరు వైన్ షాప్ అని అడుగుతలేరు? అందరు జడగొడుతారు, అందరు లీవర్లు జడగొడుతారు అని ఎందుకు అడుగుతలేరు మీరు? మద్యం అనేది మితంగా తాగితే, తక్కువ తాగితే ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్లే చెప్తున్నారు. ఎక్కువ తాగితే కూడా మంచిదే. మరి క్యాన్సర్ కి ట్రీట్మెంట్. గంజాయి స్మగ్లర్లని, డ్రగ్స్ స్మగ్లర్లని లోపలేసి మీరు నా మాట విన్నారు. నేను ఏం చెప్పదలుచుకున్నా మీరు వినకుండా మీరు చెప్పండి. గంజాయి ఒక మితంగా తాగితే క్యాన్సర్ కి ట్రీట్మెంట్ మంచిది. వచ్చే క్యాన్సర్ ఉంటే రాదు, మీరు కనుక్కోండి. మిత మీరితే ప్రమాదం. ఏ విషయమైనా అంతే. అదే విధంగా మందు కూడా మీరు అన్నారు కదా 30 ml వేడి నీళ్ళలో పోసుకొని తాగితే నిజంగా కూడా మంచి. వేడి నీళ్ళు అనలేదు, నేను చెప్తున్నా. నాకు తెలిసిన నాలెడ్జ్ నేను వినండి సార్. ఒక వేడి నీళ్ళలో నార్మల్గా 30 ml రోజు 2 పెగ్గులు తాగితే మంచిది. మిత మీరితే లివర్ దొబ్బుతుంది, పోతాడు.
గ్యాంబ్లింగ్ కూడా ఒక ఎంజాయ్మెంట్ వరకే మంచిది. దాన్ని ప్రొఫెషనల్గా పోతే డెఫినెట్గా ఫైనాన్షియల్ లాస్ వస్తుంది. మందు వల్ల ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, హెల్త్లు పోతాయి, జనాల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. మరి మీరు ఫైట్ చేయండి మందు మీద. ఎందుకు బంద్ చేయలేరు? ఇవాళ మేజర్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో మేజర్ రోల్ ప్లే చేసేదే ఎక్సైజ్. ఓకే, అది కరెక్ట్. దాన్ని బంద్ చేయలేరు. మరి మీరు గుజరాత్లో బంద్ చేసిరు కదా. మరి అంటే ఏదైనా ఒకటి చెప్తా వినండి. ప్రవీణ్ తీసుకపోతుండు, ప్రవీణ్ ఎడగొడుతుండు, అది తప్పు మాట అండి. ఎవరు వాళ్ళకి ఇండివిజువల్కి తెలిసి ఉండాలి. ఏడ మితి మీరాలనో ఏడ మితి మీరొద్దు. ఎవరి కాళ్ళకి సెల్ఫ్గా ఎథిక్స్ పెట్టుకోవాలి. ఏడ ఆడొచ్చు, విలువలు ఉండాలి, విలువలు ఉండాలి. ఒక లిమిట్ వరకు ఏదైనా సరదా. ఓకే, నేను కూడా ఆడి కొన్ని డబ్బులు పొడగొట్టుకున్నా. నేను ఇవాళ నేను జనాలకి ఆ ఫీల్డ్లో ఉండి కూడా నేను జనాలకు చెప్తా, యూత్కి చెప్తా. లే తప్ప మీరు చెప్పేది, యూత్కి చెప్తా. ఆడకుండి ఇప్పుడు ఇంటర్వ్యూ కాదు కదా నాది, రాజ్ టీవీలో ఎప్పుడో వచ్చింది ఇంటర్వ్యూ, 5-6 నెలలు అయిండొచ్చు. అందులో కూడా చెప్తా, కొన్ని లక్షల మంది చూస్తారు కదండి. ఆడొద్దు, ఆడినోడోవాడు చరిత్రలో బాగుపడలే. మహాభారతంలో రాజులు రాజ్యాలు పోయినాయి, లాస్ట్కి భార్యను కూడా తాకట్టే పెట్టే పరిస్థితి. వాళ్ళ ముందు మనం నథింగ్. ఆడొద్దు. ఇప్పుడు కూడా నేను మీ మీడియా పరంగా కూడా చెప్తున్నాను. కానీ ఏదైనా ఉండని, మితిమీరి చేస్తే ఏదైనా తప్పే. మితిమీరి చేస్తే ఏదైనా తప్పే. ఎవరో చెడి కొడితే చెడిపోయేటోడు ఎవ్వడు ఉండడండి. ఇలా నాగరాజు గారిని చెడగొట్టాలంటే నేను పేకాట ఆడమని ఆడలే, మందావమని ఆడలే. మీకు అది నచ్చదు. ఇవాళ నేను మందాగా, నేను బియర్ విస్కీ ఏది తాగా, నాకు మందు తాగేటోళ్ళ మీద దృష్టి అంటే తప్పు అనిపిస్తుంది. ఉడక తాగుతారు కదా, ఓడక ఎప్పుడో సార్ జ్యూస్లో, అది తప్పని ఎన్విరాన్మెంట్ ఉంటే ఇంత పోసుకొని వేడి నీళ్ళలోనే చల్ల నీళ్ళు జ్యూస్లో ఏ జ్యూస్, బత్తాయా, ఏదో ఆరెంజ్ జ్యూస్, ఏదో మ్యాంగో జ్యూస్, ఏదో కొబ్బరి బొండంలో పోసుకొని తాగుతారు. నాకు ఒక అలవాటు ఉంది, హుక్కా తాగుతా. దానికి అడిక్ట్ వచ్చినప్పుడు ఉన్నది, ఓపెన్ చెప్తున్నా. హుక్కా తాగుతా, నేనేం దాచిపెట్టడం ఏం చేసినా డిఫరెంట్గా చేస్తారులేండి. ఇవాళ హుక్కా ఎక్కడైనా నడుస్తుంది. స్మోక్ సిగరెట్ కూడా బహిరంగ ప్రదేశాలు తక్కువలేండి, పబ్బుల్లో నడుస్తుంది హుక్కా. బహిరంగ ప్రదేశం నేను ఇంట్లో తాగుతా. మీరు అదే నాకు అడిక్టెడ్, ఐఎమ్ అడిక్టెడ్. ఏది చేసినా మీరు డిఫరెంట్ అండి, మీరు ప్రత్యేకము. చూసే విధానం సమాజంలోనే చికోటి గారి యొక్క పాములతో ఆడితే పరిశాను, పాములు పరిగెత్తుతాను. మీరు పైతాన్ని చూస్తుంటే మిమ్మల్ని, మీకు ఇంకోటి తెలియలేదు, మిమ్మల్ని నాగరాజు గారు భయపడ్డాడు కాదు, భయపెట్టేటోడు. అయ్యో లేదండి, పాములు అంటే భయపడతా నేను. ఇప్పుడు చిక్కోటి గారిని ఈడీ పిలిచిందని నేను ఇంటర్వ్యూ రాలేదు. ఏంటైనా పాములు ఎక్కించుకుంటాడు, తప్పే ఉందండి. ఒకడు అంటాడు తప్పని చెప్పలేదు, చెప్పండి చెప్పండి. ఏంది ఇంత ప్రమాదకరంగా ఉన్నాడు, అదేంది అది కొండ జిల్లాలో అంత మీద వేసుకుంటాడు, అదే జీవాలను పెట్టుకుంటాడు, ఏంది దీనికోసమే ఆయన దగ్గర పోయి ఇంటర్వ్యూ చేయాలి, చాలా సరదా మనిషినట్టున్నాడు, ఏంది ఇదంతా అనేసి నేను నిజంగా దానికోసమే వచ్చినా, నేను ఇంటర్వ్యూ కోసమేమో. ఇంకా ఈడీలో అవన్నీ మామూలు దాడులు జరుగుతుంటే అదంతా ఈడీ తెలుస్తుంది, ఏంటి మంచోడా చెడ్డో ఈడీ తెలుస్తుంది. కానీ అవన్నీ చూసి అట్రాక్ట్ అయి వచ్చాను ఇంటర్వ్యూకి, నేను మీతో అవన్నీ చూడడానికి వచ్చారు. నాకు తెలిసిన మట్టుకైతే అందరు మీ వెనకబడతారంట, ఇంటర్వ్యూ తీసుకోండి అని. నేను మీ వెనకబడ్డాను. అదే మీ టాలెంట్ అనేది. అందరు నా వెనక పడితే నాలాంటి వారిని సైతం మీ వెనక తిప్పుకోగల శక్తి సామర్థ్యం ఉన్నవారే చీకటి ప్రవీణ్ గారు. చీకటి కాదు, చీకోటి మీరంటే నేను ఒప్పుకోను. చీకట్లో ఉన్న చికోటి చీకట్లో నిండు మొత్తం వెలుతురులో ఉన్న చీకటి కమ్మి పెట్టారు కదా, ఎవరేం కమ్మిపెట్టారు పర్మిషన్ లేకుండా మీరు డిసైడ్ చేస్తే డిసైడ్ అయ్యేటోడు కాదు ప్రవీణ్, మీరు చెప్తే వినేటోడు కాదు.